నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? రేణుకా సార్. ఓకే. ఆర్డిటి సంస్థ మీ ప్రాంతంలో ఎటువంటి సేవలు అందిస్తుంది? మాకు ఆర్డిటి ఇల్లు ఇచ్చింది సార్. ఆర్డిటి నుంచి బాత్రూమ్ వచ్చింది. నా పిల్లలకి 5 మంది, నాకు ఆడపిల్లలు 5 మందికి ఆడే చూపించుకున్నాను. డెలివరీ అయిండేది అక్కడే. నా కూతురు ఆ పాపకి చాలా బాగాలేదు సార్. ఆ పాపకి దగ్గు ఆయాసము ఉంటుంది. దాని ద్వారా కూడా ఆ పాపకి అక్కడే ఫ్రీగానే చూపించుకుంటాను. మా మామకి బాగాలేకపోయింటే అక్కడే చూపించుకొచ్చిన. మా అత్తకి చాలా వరకు బాగాలేకపోయినా చూస్తున్నారు మాకు బాగానే. ఆర్డిటి నుంచి చాలా సహాయం పొందినాం సార్ మేమైతే. ఓకే. అంటే 2021 తర్వాత ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు రావు, ఇక ఈ సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది అని చాలా మంది భయపడిపోయారు. భయపడినాం సార్ మేము కూడా. చాలా వరకు పిల్లలకి ఎక్కడ పోయి చూపించుకోవాలా, మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఏటకి పోయి చూపించుకోవచ్చుకోవాలా, మా ఇలాంటి బీదోళ్ళు ఎక్కడ పోయి బతకాలని మేము కూడా పోయి ఇది మీటింగ్కి కూడా ధర్నాకు కూడా పోయి వచ్చినాం సార్ మేము. కానీ ఆ తర్వాత మళ్ళీ పోయేసినారు. కావాలా మాకు ఆర్డిటి కావాలనే మేము కానీ తిరలాడి వచ్చినాం సార్. అంటే నారా లోకేష్ గారి దృష్టికి ఈ సమస్య వెళ్ళడం, ఆయన మీకు మాట ఇవ్వడం, ఆయన మాట ఇచ్చిన దాని ప్రకారంగా కేంద్రంతో మాట్లాడి ఆయన ఆర్డిటి సంస్థకు విదేశాల నుంచి నిధులు వచ్చేలాగా అనుమతులు తీసుకురావడం, ఇవన్నీ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుందమ్మా? ఆర్డిటి మాకు వస్తుందని ధైర్యం పైన ఉన్నాం సార్. ఇన్నాళ్ళు మా వాళ్ళు పోయి వచ్చినారు, మగవాళ్ళు పోయినారు, మేము పోలేదు. రావాలి నారా లోకేష్ ద్వారాగా మాకు ఆర్డిటి రావాలనే కోరుకున్నాం మేము. కానీ వచ్చింది కదా, వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. సార్ నా పేరు బాబూజీ సార్. ఆర్డిటి సంస్థ మీకు ఎలా సేవలు అందిస్తుంది సార్? ఆర్డిటి నుంచి చాలా ఉపయోగం పడినాం సార్ మేము. ఆర్డిటి వాళ్ళ గురించి మేము మాకు ఆరోగ్యం బాగాలేకున్నప్పటి నుంచి మా భార్యకి చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉంటే మేము వాళ్ళు మాకు ఏమయ్యా నువ్వు ఇక్కడ నుంచి బెంగళూరుకి పిలుచుకోబో మీ భార్య అని ఆర్డిటి తరఫున మేము ఆడ బెంగళూరులో సంజయ్ హాస్పిటల్లో మాకు ఆర్డిటి ఉంది, మేము ఆడికి కూడా మేము మా అమౌంట్ మీకు అక్కడ ట్రాన్స్ఫర్ చేసి మీ భార్యను అక్కడ చూపించి ఆరోగ్యం నుంచి కోలుకొని బాగా ఆరోగ్యం నీ భార్య అయిన తర్వాత మేము డబ్బులు కట్టి అక్కడ నుంచి పిలుచుకొచ్చుకోవాను, మేము డబ్బులు అక్కడ వేస్తాం మేమని చెప్పేసి మేము వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఇంటి నుంచి నా భార్యను అక్కడ పిలుచుకోపోయి నా భార్య నాటికి హాస్పిటల్లోకి తోడుకోపోయినాక వాళ్ళంతా ఆరోగ్యం బాగా చేసి నా భార్యని ఆరోగ్యం బాగా అయిన తర్వాత మమ్మల్ని ఇక్కడ పంపించినారు సార్. వాళ్ళ నుంచే సార్ ఇప్పుడు మేము ఇంత మా కుటుంబం అంతా మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము, అనుకూలంగా ఉన్నాము సార్. వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం సార్ మేము. ఓకే. ఆర్డిటి 2021 తర్వాత నిధులు లేక నిలిచిపోద్ది, ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది అని చెప్పి ప్రచారం జరిగింది. చాలా మంది బాధపడిపోయారు కూడా. అయితే నారా లోకేష్ గారు మీకు మాట ఇచ్చారు, ఆర్డిటి ఎక్కడికి పోడు, ఇక్కడే ఉంటుంది, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడతానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట కూడా నిలబెట్టుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు? సార్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. వాళ్ళు మా మంచి కోరి వాళ్ళు ఇది చేసుకొని పెద్దలందరితో మాట్లాడి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వాళ్ళు మంచి మాకు మేలు చేసినారనే మేము అంటున్నాం సార్. మాకు ఓకే, చాలా మంచి కోరి వాళ్ళు మంచి చేసినారు సార్ మాకు. వాళ్ళు పెద్దయినా నమస్తే. నమస్తే. మీ పేరు? పెన్నప్ప. ఓకే. ఆర్డిటి సంస్థ మీకు ఎటువంటి సేవలు అందిస్తుంది ఇక్కడ? బాగుంది సార్ మాకు ఆదిట్టు. మాకు ఇప్పుడు అది ఉంటేనే మేలు అని అంటున్నాం కదా. ఆదిట్టు ఉంటే నిన్ను పోయింది మే బాగా చూసి పంపించింది. మాకు ఆదిట్టు ఉండాలి, ఎక్కడ పోకూడదు, కళ్యాణంలో ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే. ఓకే. ఎన్ని రకాలుగా సేవ చేస్తుంది మీకు? బాగా చేస్తున్నారు సార్. అంతా సౌకర్యం బాగా చేస్తారు పాపం. చెప్పుకోండి. ఇచ్చిందా మీకు ఇల్లు? అదిగో పెరాది ఇచ్చింది, లెట్రూమ్ ఇచ్చింది, అన్ని ఇచ్చినారు. సౌకర్యం బాగుంది సార్ మాకు. పాదలు కట్టి 10 కాయలు కొట్టాను నేను ఇప్పుడు. ఓకే. ఇంకోరిని అనుకోని నేను ఏం కావాలంటే నాకు పాదలు కావాలా. ఓకే, అంతే సార్, ఇంకేం లేదు. ఓకే. అంటే 2021 తర్వాత ఆర్డిటి సంస్థకు వచ్చేటువంటి విదేశీ నిధులు ఆగిపోయినాయి, ఇక్కడ ఇంకా ఈ సంస్థ ఉండదు అని ప్రచారం జరిగింది. చాలా మంది బాధపడిపోయారు కదా. నారా లోకేష్ గారు ఈ సంస్థ ఎక్కడికి పోదు, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడతాను మీకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఆయన మాట నిలబెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏమి లేదు, నిలబెట్టుకోవాలా ఆ మాట. ఇంకోరికి పోకూడదు, అది కళంలోనే ఉండాలి. ఓకే. ఓకే. నారా లోకేష్ గారు మీకు ఇక్కడ కృషి చేస్తున్నారు కదా, ఈ సంస్థ ఇక్కడే ఉండేలాగా కేంద్ర పెద్దలతో మాట్లాడారు, నిర్ణయం తీసుకున్నారు. ఎలా అనిపించింది మీకు? బాగుంది అంటున్నాం కదా, సంప్రదాయం బాగుంది మాకు. అది పరిహార స్కూల్లో. ఓకే. ఓకే, అంతే. ఏం పేరండి మీ పేరు? సార్ చిన్న సార్. ఆర్డిటి సంస్థ మీ ప్రాంతంలో ఎటువంటి సేవలు చేస్తుంది? చాలా మంచి సౌకర్యంగా చేస్తుంది సార్ మాకి. మేము పిల్లప్పటి నుంచి చాలా చదువుకోవడానికి మాకు చాలా స్పాన్సర్ చేసింది సార్ ఆర్డిటి. బుక్కులు అనేక
బట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు మేము ఫిఫ్త్ క్లాస్ వరకు మేము చదువుకున్నాం సార్. ఆర్డిటి మాకి చాలా సాయం చేసింది సార్ మాకి. ఓకే. ఇప్పుడు కూడా మేము ఇంట్లో ఉన్నామంటే ఆర్డిటి దయవలే సార్. ఇప్పుడు ఆర్డిటి నిర్మించి ఇచ్చిన ఇల్లు ఇది. మాకు ఆర్డిటి ఇల్లే సార్ ఇది. ఓకే. మీకేదో ఆపరేషన్ అయిందంట. యాక్సిడెంట్ అంటే మాకి వాళ్ళే డబ్బులు అంతా స్పాన్సర్ చేశారు సార్. ఎంత ఇచ్చారు? వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు సార్ మాకు. ఓకే. ఆర్డిటి అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంది అయితే. అవును సార్. 2021 తర్వాత ఈ ఆర్డిటి సంస్థ అసలు విదేశీ నిధులు లేక మూతపడిపోద్దని ప్రచారం జరిగింది. చాలా మంది కూడా బాధపడిపోయారు. అసలు అప్పుడు నారా లోకేష్ గారు మీకు మాట ఇచ్చారు, ఈ ప్రాంతంలోనే ఉంటది ఆర్డిటి, ఎక్కడికి పోదు, నేను కేంద్ర పెద్దలతో ఒప్పిస్తాను వాళ్ళని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. బాగా సౌకర్యంగా బాగుంది సార్. మాకంతా బాగా చేస్తున్నారు సార్. ఓకే. నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కదా. ఏమైనా చెప్తారా మరి? కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్. ఎవరికి? నారా లోకేష్ గారికి సార్. పెద్దాయన నమస్తే. నమస్తే సార్. మీ పేరు? వన్నూరు స్వామి సార్. ఓకే. ఆర్డిటి సంస్థ మీ ప్రాంతవాసులకి ఎటువంటి సహాయ సహకారాలు అందించింది సార్? ఆర్డిటి మంచి భవిష్యత్తునిచ్చింది మాకు. చదువుకునే రోజుల్లో రాగి అన్నము, ముద్ద, రాగి చట్నీ, చెనిగిత్తనాల చట్నీ అన్నీ బాగా సహకరించేసి, బట్టలు అన్నీ బాగా చేసింది. దాంతో పాటుగా రైతులకు కూడా ఎన్నో రకాలుగా మేలు చేసింది కదా. మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా ఆర్డిటి నిర్మించి ఇచ్చిందేనా? మేము ఉంటున్న ఇల్లు కూడా ఆర్డిటి ఇల్లు సార్. అది ఆర్డిటి నిర్మించిందే. ఓకే. ఫాదర్ సార్ గారు చేసింది. ఓకే. అంటే 2021 తర్వాత ఇన్ని రకాలుగా సేవలు చేస్తున్న ఆర్డిటి సంస్థ విదేశీ నిధులు లేక ఏడు నుంచి వెళ్ళిపోతుందని, మూతపడిపోతుందని చాలా మంది భయపడిపోయారు, ధర్నాలు కూడా చేశారు. లోకేష్ గారికి ఈ విషయం తెలియడం, ఆయన మీకు మాట ఇవ్వడం, ఆ తర్వాత కేంద్ర పెద్దలతో ఆయన మాట్లాడి ఆయన మాట నిలబెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఆర్డిటి మీకు తిరిగి వస్తుంది, ఎలా అనిపించింది సార్? ఇప్పుడు మేము చాలా భయపడిపోయింటిమి. ఆర్డిటి పోతుందంటే చాలా బాధాకరంగా మేము ఏడ్చినాం కూడా. ఇది పోతే మేము ఆర్డిటి పోతే మేము భవిష్యత్తులో మేము బాగుపడలేము, మా పిల్లలకి మేము చేసుకోలేము. మళ్ళీ నారా లోకేష్ సార్ గారు మంచి భవిష్యత్తునిచ్చి మాకు రెన్యువల్ చేసింది చాలా మంచిది. ధన్యవాదాలు సార్కి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. ఆర్డిటి ఈ ప్రాంతవాసులకు ఎటువంటి సేవ చేస్తుంది? ఈ ఆడిట్ వచ్చినాక మా సమస్యలు అనేది తీరిపోయినాయి. పుట్టుపరత్రం అంతా ముందు తెచ్చింది ఆడిటే. ఎద్దు, గాథ, ఇళ్ళ, వాకిలి నిలబెట్టింది ఆడిట్. ఓకే. అన్ని రకాలు మొత్తం భూగి లేకున్నాడు భూ పెట్టింది, ఇల్లు లేకుండా ఇల్లు ఇచ్చింది, పిల్లోళ్ళకి చదువు చెప్పించింది, బడి చేసింది, రాగముద్దులు పెట్టింది, కన్ను తింట పాదర. ఆయన సేవ ఇప్పటికీ తెలుసుకోవాలా, ఆయన ఉండే తినాలా. ఓకే. 2021 తర్వాత ఆర్డిటి సంస్థ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని, ఆ సంస్థకి నిధులు రావట్లేదని రకరకాలుగా చాలా మంది బాధపడ్డారు కదా. బాధపడినారు, కొంతమంది ఏడ్చినాము ఉండాలని. శనగా బాధకి అంతా చూస్తే ఎక్కడైనా బాధ. చేసిన మేళ మెరిసిపోద్ది కాదు, వీళ్ళు చేసింది ఆ పార్టీ. లేకపోతే ఇల్లు వాకితే దొడ్డు కాదు ఏది ఉండలేదు, చేసింది ఆర్డిటి. ఓకే. ఆర్డిటి సంస్థ నిలబడేలాగా నారా లోకేష్ గారు ఇప్పుడు కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి మళ్ళీ ఆ సంస్థకి విదేశాల నుంచి నిధులు వచ్చేలాగా అనుమతులు తీసుకొచ్చారు కదా. ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్, సంతోషం. ఆర్డిటి ఉండాలా. ఓకే. ఎక్కడ తిరిగి ఆర్డిటి పోకూడదు, ఉండాలా. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెబుతారు మరి. ధన్యవాదాలు నా లోకేష్కి. ఓకే. ధన్యవాదాలు సార్. ఎప్పుడు కూడా ఉండాలి ఆర్డిటి. నారా లోకేష్కి ధన్యవాదాలు.